శ్రీ గురుభ్యో నమ. శ్రీ సీతారామచంద్రస్వామి పరబ్రహ్మణ్యే నమ. జ్ఞానానందమయం దేవం నిర్మల స్ఫటికాకృతిం ఆధారం సర్వవిద్యానాం హయగ్రీవముపాస్మహే. ఈరోజు మనం ఈ ధనుర్మాసానికి సంబంధించిన సమాచారాన్ని తెలుసుకుందాం. రేపు డిసెంబర్ 16వ తేదీ నుండి జనవరి 14 వరకు భోగి పండగ వరకు ధనుర్మాసం. దీన్నే మార్గళి మాసము అంటారు. తమిళంలో మార్గళి మాసం. అంటే ప్రతి నెలకు ఒక సంక్రమణం ఉంటుంది. ధనుస్సంక్రమణం, తర్వాత మకర సంక్రమణం, అదే మనకు మకర సంక్రాంతి. మకర సంక్రాంతికి అంటే మకర రాశిలో సూర్యుడు ప్రవేశించడాన్ని మకర సంక్రాంతి అంటారు. ధనస్సు రాశిలో సూర్యుడు ప్రవేశించడాన్ని ధనుస్సంక్రమణము అంటారు. ఈ సంక్రమణం ఏంటంటే కలయిక, సూర్య భగవానుడు ఈ రాశితో కలిసిపోవటం. ఒక్కొక్క మనకు 12 రాశులు ఉన్నాయి కదా, 12 రాశుల్లో సూర్య భగవానుడు నెలకొక్క రాశిలో ప్రవేశిస్తాడు. దాంట్లో ధనస్సు రాశిలో ప్రవేశించడానికి కొంత ప్రాధాన్యత ఉంది. ఆస్ట్రాలజీలో కొంత ప్రాధాన్యత ఉంది. అదేవిధంగా ఈ ధనుర్మాసంలో వైష్ణవ దేవాలయాల్లో విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి. ఈ మాసమంతా కూడా ఆండాళ్ అమ్మవారు రచించినటువంటి తిరుప్పావై 30 పాటలు ఉంటాయి. 30 పాశురాలు అంటారు. పాశురము అంటే పాట. ఇవి 30 ఉంటాయి. రోజు ఒక పాట అనుసంధానం చేస్తూ దేవాలయాల్లో ఉదయం 4 గంటల నుంచే విశేషమైనటువంటి పూజా కార్యక్రమాలు ఉంటాయి. అదేవిధంగా మన ఛానల్లో కూడా 16వ తేదీ నుంచి భోగి పండగ వరకు జనవరి 14 వరకు ప్రతిరోజు కూడా ఒక పాశురాన్ని అనుసంధానం చేసి దాని భావాన్ని వివరించే ప్రయత్నం చేస్తాను. దానికన్నా ముందు ఒక 2 రోజుల ముందు నుంచి మనం ఈ వ్రతం ఆచరించే విధానం, అంటే గోదాదేవి అమ్మవారు ఏ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించి చివరి రోజున అమ్మవారు శ్రీ రంగనాథ స్వామిని వివాహం చేసుకోవడం జరిగింది. ఆమె కృష్ణ భక్తురాలు. శ్రీకృష్ణుని యొక్క లీలా విశేషాలన్నీ కూడా తెలుసుకొని భక్తురాలిగా మారిపోయి రోజు ఒక పాట రచించింది, పాశురము. ఈ పాటని రంగనాథ స్వామికి 30 పాటలను అంకితం చేసేసి ఆ విధంగా భోగి పండగ రోజున గోదా కళ్యాణం ఆచరించే ఆనవాయితీ అన్ని వైష్ణవ దేవాలయాల్లో ఉంది. ప్రసిద్ధమైనటువంటి అన్ని వైష్ణవ దేవాలయాలు అంటే శ్రీరంగంలోని రంగనాథ స్వామి, యాదగిరిగుట్ట లక్ష్మీ నరసింహస్వామి, తిరుపతి వెంకటేశ్వర స్వామి, ఇట్లా అన్ని వైష్ణవ దేవాలయాలన్నీ కూడా ఈ మాసంలో చాలా భక్తి శ్రద్ధలతో ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. మనం కూడా ఈ వ్రతాన్ని ఆచరిద్దాం. అంటే దేవాలయాల్లో లాగా కాకుండా ఇంట్లో ఏ విధంగా ఈ వ్రతాన్ని ఆచరించాలో మీకు 2 రోజుల ముందు చెబుతాను. మనకు 16 నుంచి ప్రారంభం కదా, 13 నుంచి మనం ఈ వ్రతానికి సంబంధించిన విశేషాలని చెప్పుకుందాం. 16 నుంచి ప్రతిరోజు కూడా ఉదయం 4 గంటలకి ఒక పాశురాన్ని చదివి దానికి భావాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అంతకుముందే వ్రతం ఆచరించే విధానాన్ని కూడా చెప్పుకుందాం. అంటే వ్రతం అంటే ఏదో 2-3 గంటలు కాదు, ఇంట్లో ఆచరించే విధానం ఒకటి ఉంది.
మామూలుగా మనం మన కార్తీక మాసంలో కార్తీక వ్రతాన్ని ఆచరించాం. అదేవిధంగా ఈ వ్రతాన్ని ఆచరించే విధానం కూడా చాలా సింపుల్గా ఉంటుంది, ఆచరించటానికి అనువుగా ఉంటుంది. కాకపోతే ఉదయం లేవటం ఒకటే మనకు ఇబ్బంది అనిపించవచ్చు. కార్తీక మాసంలో అంత చలిలోనే మనం లేసాము, కార్తీక వ్రతాన్ని చేశాము, కార్తీక దీపాలను వెలిగించుకున్నాం. అదేవిధంగా ధనుర్మాసంలో కూడా మనం ఆండాళ్ళ అమ్మవారిని వ్రతముగా ఆచరించి మనకున్నటువంటి కోరికలన్నీ కూడా తీర్చగలిగినటువంటి వ్రత విధానం ఇది. విశేషమైనటువంటి వ్రతం. తమిళ ప్రాంతంలో ప్రతి ఇంట్లో కూడా ఈ వ్రతాన్ని ఆడవారు, మగవారు, కులాలతో కూడా సంబంధం లేదు, అన్ని కులాల వారు ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. రామానుజాచార్య మహాస్వామి అన్ని కులాలకు ప్రాధాన్యం ఇచ్చాడు. ఆయన యొక్క మతంలో, అంటే శ్రీ వైష్ణవ మతంలో ఎక్కడా కూడా కుల ప్రసక్తి లేదు. ఆయన దగ్గర ఉన్నటువంటి పన్నిద్దరాళ్వార్లు అంటారు. ఆళ్వారు అంటే భక్తుడు అని అర్థం. 12 మంది అనునాయులు ఉన్నారు ఆయనకి. దాంట్లో 3-4 ఎస్సీ వాళ్ళే. ఎస్సీ అనేక కులాల వాళ్ళు ఉన్నారు. 12 మంది బ్రాహ్మణులు కారు. ఒకరిద్దరు ఏదో బ్రాహ్మణులు ఉన్నారు, మిగతా వాళ్ళంతా కూడా ఇతర కులస్తులు. వాళ్ళు మహాభక్తులైపోయారు. అట్టివారిని తన అనునాయులుగా చేర్చుకున్నాడు ఆయన. ఎక్కడ కుల ప్రాధాన్యం లేదు ఆయనకి. పైగా చాపకూడు అనే ఒక మహావ్రతాన్ని ఆచరించాడు. ఒక వ్రతం అది. అన్నదానంలో, అంటే ఆయన 12వ శతాబ్దంలో కొంచెం కుల వ్యవస్థ ఎక్కువగానే ఉండేది. ఇతర కులస్తుల్ని దేవాలయాల్లోకి రానికపోవటము, వారితో కలిసి భోజనం చేయకపోవటం, వారికి ప్రసాదాన్ని ప్రత్యేకంగా పెట్టడం, అదంతా కూడా నిషేధించి అందరితో కలిసి ఆయన సహపంక్తి భోజనం అనే ఒక ఏర్పాటు చేశాడు. అనేక దేవాలయాల్లో అందరితో కలిసి ఆయన భోజనం చేశాడు. దాన్ని సహపంక్తి భోజనం అని పేరు పెట్టాడు. దాన్ని చాపకూడు. ఆయన భక్తుడైనటువంటి బ్రహ్మనాయుడు కూడా ప్రతిరోజు కూడా వాళ్ళ ప్రజల మధ్య కూర్చొని ఆయనది భోజనం చేసేవాడు. కుల ప్రసక్తి లేని ఏకైక మతం రామానుజాచార్యుల గారి మతం. శ్రీ వైష్ణవ మతం అంతా కూడా ఎక్కడ కుల ప్రసక్తి ఉండదు. కాబట్టి విష్ణు సహస్రనామ స్తోత్రాలను కానివ్వండి, తిరుప్పావై వ్రతాన్ని కానివ్వండి, ఏ కులం వారైనా ఆచరించవచ్చు. ఈ వ్రత ఆచరణ విధానము, తర్వాత ఆండాళ్ళ అమ్మవారి యొక్క జననము, ప్రత్యేకత, తర్వాత రంగనాథ స్వామి వారి యొక్క వైశిష్ట్యము, ఇదంతా మనం ఒక 2 రోజుల ముందు చెప్పుకొని మొత్తం వ్రతం అంతా కూడా, అంటే పూజ అంతా కూడా ఒక 15 నిమిషాల్లోనే అయిపోతుంది. ఇంట్లో దీపారాధన, ఒక తులసి దళం, ప్రసాదంగా రోజు పొంగలి చేసే ఆచారం ఉంది. కానీ రోజు పొంగలి చేయటం మనకు సాధ్యం కాదు కాబట్టి శొంఠి చక్కెర, అంటే శొంఠి కొమ్ము కొంచెం దంచేసి పంచదారలో కలిపేస్తే అది విశేషమైన ప్రసాదం. అది ఏ విధంగా ఆచరించాలో ఒక 2 రోజుల ముందు నుంచి మనం చెప్పుకుందాం. 16 నుంచి మాత్రం ప్రతిరోజు కూడా ఒక పాశురాన్ని అనుసంధానం చేసి దానికి భావాన్ని చెప్పి అది మీరు ఆచరించే విధంగా వివరిస్తూ ప్రతిరోజు కూడా ఒక 15 నిమిషాల సమయం తీసుకొని వివరిస్తాను. అంటే 2-3 నా ఛానల్ని ఫాలో అయ్యే వాళ్ళు అడిగారు, స్వామి ధనుర్మాసం వస్తుంది, ఈ ధనుర్మాసానికి సంబంధించిన విశేషాలు, ప్రతిరోజు కూడా ఒక పాశురము, దానికి సంబంధించినటువంటి విశేషార్థాలు,
ఇది కేవలం భావమే కాకుండా దానికి సంబంధించిన విశేషార్థాలు, దానికి సంబంధించినటువంటి పురాణాల్లో ఉన్నటువంటి కథలు, వాటికి సంబంధించిన విశేషాలు, భక్తి మార్గము, ఇట్లా అనేక విశేషాలను తెలియచేస్తూ చెప్పే ప్రయత్నం చేస్తాను. ఈ పాశురాల కన్నా ముందు 2 శ్లోకాలు, 2 పద్యాలు ఉంటాయి. వాటిని ముందు రోజే వాటికి సంబంధించిన విషయం తెలియజేస్తాను. శ్రీ పరాశర భట్టర్ అనే మహాస్వామి రచించినటువంటి 2 శ్లోకాలు, 2 పద్యాలు ఉంటాయి పాశురానికన్నా ముందు. వాటిని తనియన్లు అంటారు. ఈ తనియన్ల యొక్క ప్రాధాన్యత, దాంట్లో ఉన్నటువంటి విశేషార్థము, అవి చెప్పుకున్న తర్వాత 16వ తేదీ నుంచి ఉదయం 4 గంటలకే మీకు ప్రతిరోజు కూడా ఒక పాశురాన్ని చదివి దానికి భావాన్ని చెప్పే ప్రయత్నం చేస్తాను. అందరిళ్ళల్లో ఈ వ్రతాన్ని ఆచరించవచ్చు. విశేషంగా వైష్ణవ కుటుంబాల్లో ఎక్కువగా ఆచరిస్తారు వారు తప్పకుండా. వైష్ణవ దేవాలయాల్లో విశేషమైనటువంటి పూజా కార్యక్రమం, పొంగల్ ఆరగింపు చాలా విశేషంగా ఉంటుంది. అంతసేపు అంత పూజని మనం ఇంట్లో చేయలేము కాబట్టి, అవసరం కూడా లేదు కాబట్టి, చిన్న ఆండాళ్ళ అమ్మవారి ఫోటో కానీ, రంగనాథ స్వామి వారి ఫోటో కానీ చిన్నది ఒకటి మన దేవుడి గూట్లో పెట్టుకొని ఒక 15 నిమిషాలు ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి తెలియజేసే ప్రయత్నం చేస్తాను. కోదండరామ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్టేటస్లో పెట్టుకోండి, మీ గ్రూపుల్లో ఒక్కసారి పోస్ట్ చేయండి. మీకు పరిచయమైన అందరి వారికి కూడా ఒకసారి తెలియచేయండి. 16వ తారీఖు నుంచి ధనుర్మాస వ్రతం ఏ విధంగా ఆచరించాలో ఒక స్వామి చెబుతున్నాడు. అది మీరు ఫాలో అవ్వండి అని చెప్పండి. అదేవిధంగా ఒక్కసారి మీ స్టేటస్లో తప్పకుండా పెట్టుకోండి. మీకు సంబంధించిన మిత్రులకు, బంధువులకు పోస్ట్ చేయండి. ఒక్కసారి వినండి. ఒకవేళ మనం రోజు వ్రతం ఆచరించకపోయినా, చిన్న పెద్ద ఆడ మగ ఏం తేడా లేదు, మాతలందరూ కూడా ఒక 15 నిమిషాలు ఉదయం కేటాయిస్తే సరిపోతుంది. ఒకవేళ తెల్లవారుజాము 4 గంటలకు లేవలేని వారు, అంటే శరీరం సహకరించాలి, చలికాలం, ఉదయమైనా చేసుకోవచ్చు. మీరు లేచిన తర్వాత స్నానాధికాలు పూర్తి చేసుకొని ఒక్కసారి నా ఛానల్ను ఓపెన్ చేస్తే ఆ రోజు పాశురము అనుసంధానం చేయవచ్చు, దాని భావాన్ని వినవచ్చు. మొదటి రోజు చెప్పినట్టుగా కూడా మనం దీపారాధన ఎలా చేసుకోవాలి, ఆరగింపు ఎలా చేసుకోవాలి, పూజ ఎలా చేసుకోవాలి, మొత్తం పూజ అంతా కూడా ఒక 15 నిమిషాలు. అంతేకాకుండా విశేషాంశాలు ఉంటాయి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం కూడా తెలుస్తుంది. అసలు దేవాలయాల్లో ఏమేం చేస్తారు ఈ ధనుర్మాసంలో, ఆండాళ్ళ అమ్మవారికి సంబంధించిన విశేషాలు ఏమిటి, రంగనాథ స్వామి వారికి సంబంధించిన విశేషాలు ఏమిటి, మన కోరికలు తీరటానికి ఈ వ్రతము ఏ విధంగా ఉపయోగపడుతుంది. కేవలం ఒక 15 నిమిషాలు. మనం ఎట్లాగో రోజు పూజ చేస్తాం కదా, దీపారాధన చేసి కొంచెం ముందు లేచి చేస్తే విశేషం. లేవలేని వారు ఉదయం 6 గంటలకో 7 గంటలకో మీరు లేచిన తర్వాత స్నానాధికాలు పూర్తి చేసుకొని ఒక దీపారాధన చేసుకొని ఈ నా ఛానల్ను ఓపెన్ చేసి నేను అనుసంధానం చేసినటువంటి పాశురాన్ని విని దాని భావాన్ని విని నమస్కరిస్తే సరిపోతుంది. కేవలం శొంఠి చక్కెర ఆరగింపు చేస్తే సరిపోతుంది. పంచదార, శొంఠి కొమ్ము, అంతే. కొంచెం అది పూజ అయిపోయిన తర్వాత అది అందరికీ, మన ఇంట్లో ఉన్నటువంటి కుటుంబ సభ్యులకు పంచటం. ఆ రోజుతో ఆ పూజ అయిపోతుంది. 13, 14, 15 తేదీల్లో డిసెంబర్లో ఈ 3 రోజులు ఈ వ్రతానికి సంబంధించిన విశేషాలు, ధనుర్మాసానికి సంబంధించిన విశేషాలు, యాజ్ పర్ ఆస్ట్రాలజీ, జ్యోతిష్ శాస్త్రంలో ఈ ధనస్సు సంక్రమణానికి ఉన్నటువంటి ప్రాధాన్యత అవి తెలియచేస్తూ 16 నుంచి మనం ఈ వ్రతాన్ని ఆచరిద్దాం. నన్ను ఆశీర్వదించండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. మీకు అర్థమయ్యే విధంగా చెప్పే ప్రయత్నం చేస్తాను. వాస్తవానికి పాశురాలన్నీ కూడా తమిళం,
తమిళంలో ఉన్నటువంటి దాన్ని తెలుగు అక్షరాలు ఉంటాయి, తెలుగు పదాలు ఉంటాయి. వీలైతే ఈ వారం రోజుల్లో ధనుర్మాస వ్రతకల్పం అని చిన్న పుస్తకాలు దొరుకుతాయి. హైదరాబాద్ వారైతేనేమో జెట్ చిన్నజీర స్వామి వారి ఎడ్యుకేషనల్ ట్రస్ట్లో దొరుకుతాయి. లేదా ఆధ్యాత్మిక బుక్ స్టాల్స్ ఎక్కడ ఉంటే అక్కడ కూడా దొరుకుతున్నాయి. చిన్న పుస్తకం కేవలం ₹15 ఏమో ఉంది. ఆ పుస్తకాన్ని తీసుకునే ప్రయత్నం చేయండి. నేను చదువుతూ ఉండగా మీరు ఆ పుస్తకాన్ని చూడవచ్చు. దాంట్లో కూడా చిన్న చిన్న అక్షరాలతో, చిన్న చిన్న పదాలతో భావాన్ని కూడా రాసిన పుస్తకాలు ఉన్నాయి. ఆ విధంగా మనం ఈ సంవత్సరం ధనుర్మాస వ్రతాన్ని పూర్తి చేసుకొని మన కోరికలన్నీ తీరే విధంగా భక్తి శ్రద్ధలతో ఆచరిద్దాం. స్వస్తి ప్రజాభ్య.